సృష్టి కమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. ప్రార్థన చేసుకొని కొడుకును ముగించుకుందాం. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మీరందరూ కూడా శ్రద్ధగా వినాలని అందరినీ ప్రభు నామమున అందరినీ బ్రతిమలాడుచున్న వినుచున్నటువంటి మాటను ఆలోచించాలి. దేవుని యొక్క మాటలు మనం వినుచున్నప్పుడు మన జీవితాలు వెలుగుమయముగా మార్చబడతాయి. దేవుని యొక్క మాటల్లో ఉన్నటువంటి పరమార్థం మన బ్రతుకులలో గొప్ప కార్యం జరిగిస్తూ ఉంటుంది. ఎందుకంటే లోకములో జీవిస్తున్నటువంటి మనుషులు దేవుని యొక్క ఉద్దేశమును గ్రహించలేక, దేవుని యొక్క చిత్తమును గుర్తించలేక, అజ్ఞానంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది నిజమో, ఏది అబద్ధమో అని అర్థం కాక వ్యర్థముగా జీవిస్తున్నటువంటి బ్రతుకులలో ఉన్నాము. కాబట్టి వారి యొక్క జీవితాలలో కొన్ని ఫలభరితమైనటువంటి మేలులు జరగక, కొన్ని విషయాలలో వారి బ్రతుకులు బాధల్లోనికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు కొన్ని ఆలోచనలను దేవుడు వాళ్ళకు కలిగించి వారి జీవితాలలో నెమ్మదిని అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చిన్న మాట మనం ధ్యానించుకొని ప్రార్థన చేసుకొని కొడుకును ముగించుకుందాం. అందరు కొడుకు యొక్క బైబిల్ గ్రంథంలో నుంచి బైబిల్ గ్రంథంలో నుంచి సమయలు రాసినటువంటి మొదటి గ్రంథము, సమయలు రాసినటువంటి మొదటి గ్రంథము 7వ అధ్యాయము 7వ అధ్యాయము 8వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనములను రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలు నద్ద మనవి చేసిరి. సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలుల మీదకి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయిరి. ఇశ్రాయేలీయులు మిస్పాలో నుండి బయలుదేరి బెత్కారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేసిరి. అప్పుడు సమూయేలు ఒక రాయిని తీసి మిస్పాకు సెనుకును మధ్య దానిని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టెను. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కుడి వచ్చిన అందరికి ప్రభునాములు, శుభములు, వందనములు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క సన్నిధిలో చదవబడినటువంటి సందర్భము చాలా ప్రాముఖ్యమైనటువంటి సందర్భము. ఎందుకు ఇక్కడ దేవుడు మాట్లాడిస్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి దేవుడు వారిని నడిపించాలనుకున్నటువంటి కానాను ప్రదేశంలోనికి వచ్చిన తర్వాత వారి జీవితాలలో కొన్ని జరిగినటువంటి అవాంఛనీయాలను బట్టి, వారి బ్రతుకులలో జరిగినటువంటి కొన్ని ఇబ్బందుల వల్ల, వారు మరల కొన్ని పరిస్థితులను బట్టి వారి బ్రతుకులు బలహీనతలోనికి వెళ్ళిపోయినట్టుగా, వారు అనేకమైనటువంటి లోక సంబంధమైనటువంటి పద్ధతుల్లోనికి వెళ్ళిపోయినట్టుగా మనకి ఇక్కడ జాగ్రత్తగా అర్థమవుతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు ఫిలిష్తీయుల యొక్క
చేతుల్లో పడిపోతున్నారు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు యెహోవాను విసర్జించి వ్యర్థమైన వాటిని ఆచరించటము వాళ్ళు అలవాటు చేసుకున్నారు. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి విడిచిపెట్టారో, ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు దేవునికి దూరం అయిపోయారో, వాళ్ళు ఎప్పుడైతే దూరం అయిపోయారో వాళ్ళ జీవితాలలోనికి బాధలు, కష్టాలు, సమస్యలు, తెలియనటువంటి ఎదురు దెబ్బలు వాళ్ళకు తగులుతూ ఉన్నాయి. ఏంది మాకు ఇలా తగులుతున్నాయి, ఎందుకు ఇలా అవుతున్నాయని వాళ్ళు ఆలోచించినప్పుడు వాళ్ళందరికీ కూడా దేవుడు తెలియచేసినటువంటి ఒక మాట, అక్కడ తెలియపడినటువంటి ఒక మాట ఏంటంటే, ఇదిగో మీరు చేయుచున్నటువంటి మీ యొక్క అక్రమాలను, మీరు చేయుచున్నటువంటి మీ యొక్క పాపములను మీరు విడిచి మిమ్మల్ని బాగు చేయుటకు, అనగా మిమ్మల్ని మంచి మనసులుగా మార్చి మీకు మేలును, విజయమును, అభయమును దయచేసినటువంటి దేవుని వైపు మీరు మళ్ళండి అని ఎప్పుడైతే ఇక్కడ సమూయేలు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడారో, అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏమని మాట్లాడుతున్నారంటే ఇక్కడ చూద్దాం. సమూయేలు 5వ అధ్యాయము, అది 7వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. 7:2 3 చదవండి. సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లనెను, నీ పూర్ణ హృదయముతోను యెహోవా యొద్దకు మీరు మల్లు కొనిన ఎడల. బాగా ఆలోచించండి. ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొద్దకు వచ్చినటువంటి ప్రజలు మరల వాళ్ళ హృదయములో తెలియనటువంటి ఒక సంబంధమైనటువంటి ఆలోచనలు వచ్చాయి. అంటే ఇక్కడ పూర్ణ హృదయం అంటున్నాడంటే అర్థమైంది, పూర్తిగా వాళ్ళు మనస్ఫూర్తిగా, వాళ్ళ పూర్తిగా దేవుని మీదే ఆధారపడవలసినటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు ఎవరి మీద ఆధారపడుతున్నారమ్మా? వ్యర్థమైన వాటి మీద ఆధారపడుతున్నారు. అది ఏదైనా కానీ పనికిరాని వాటి మీద ఆధారపడుతున్నారు. ఎప్పుడైతే పనికిరాని వాటిని వాళ్ళ మనసులలోనికి తీసుకొని వచ్చారో, ఎప్పుడైతే పనికి మాలిన వాటిని వాళ్ళ హృదయాలలోనికి తీసుకొని వచ్చారో, ఎప్పుడైతే వాళ్ళ బ్రతుకుల్లోనికి వచ్చాయో వాళ్ళకి ఏం జరిగిందని రాయబడింది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి అమ్మా, 4 నుంచి చదువుదాం. అంతటా ఇశ్రాయేలీయులు 3వ వచనం మిగతా చదువుదాం. చూడండి. పూర్ణ హృదయముతో పనులుకొని ఎడల అన్య దేవతలను, అస్త్యారోత దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయనను సేవించుడి, అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును. ఆమేన్. ఇశ్రాయేలు ప్రజలు ఎవరి చేతిలో నుంచి బయటకు వచ్చారు? ప్రారంభంలో ఐగుప్తీయుల చేతిలో నుంచి బయటకు వచ్చారు. ఐగుప్తీయుల చేతిలో నుంచి బయటికి దేవుడు తీసుకొచ్చాడు. ఐగుప్తు అనేటువంటి ఆ యొక్క బంధకంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇలా బ్రతుకు అనేది సజావుగా సాగిపోతుంది. ఎక్కడ చూసినా సంతోషమే, ఎక్కడ చూసినా ఆనందమే. వాళ్ళు అక్కడ మాట్లాడినప్పుడు 40 సంవత్సరములు, ఎన్ని సంవత్సరాలమ్మా? 40 సంవత్సరములు ఎక్కడ కష్టపడలేదు, ఎక్కడ ఇబ్బంది పడలేదు. వాళ్ళు వేసిన ప్రతి అడుగు కంటే ముందుగా దేవుడే వాళ్ళని నడిపిస్తున్నాడు. వాళ్ళకు తోడుగా నీడగా ఉంటూ పగులు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను తగలకుండా ఎర్ర సముద్రం అడ్డం వచ్చిన 2 పాయలు చేశాడు. ఆహారం లేని సమయంలో మన్నాను కురిపించాడు. దాహమునకు నీళ్లు లేని సమయంలో బండలో నుంచి నీళ్లను తెప్పించాడు. వాళ్ళను క్షేమముగా నడిపించి తీసుకొని వచ్చిన తర్వాత వీళ్ళు కొంత దూరం వచ్చి ఈ ప్రశాంతతలో ఏం చేశారంటే, ఈ ఆనంద సంతోషాలలో ఏం చేశారంటే దేవుని మర్చిపోయారు. సంతోషం వచ్చింది కదా, ఆనందం వచ్చేసింది కదా, ఇంకా ఏ సమస్య లేదు కాబట్టి దేవుని మర్చిపోయి, ఈ దేవుని మర్చిపోయి అక్కడ ఏం చేశారంటే వాళ్ళ మనసుల్లోనికి వేరేది వచ్చేసింది. ఏంటిది అది వేరేది అంటే ఇక్కడ ఏం రాయబడింది? అస్తారోతు. చూడండి అక్కడ ఏం రాయబడింది? అస్తారోతు దేవతలను. చూడండి, ఈ యొక్క వ్యర్థమైనటువంటి వాళ్ళకు సంబంధించింది వీళ్ళలోకి వచ్చింది. అన్యులకు సంబంధించిన ఒక ఆలోచన ఎవరిలోనికి వచ్చింది? ఇప్పుడు
ఇశ్రాయేలీలోనికి వచ్చింది. ఎప్పుడైతే ఇశ్రాయేలీ మనసులోనికి ఇది వచ్చిందో అప్పుడు ఇశ్రాయేలీల మనసు దేవుని మీద నుంచి కొద్దిగా పక్క తప్పుకోండి. అంటే పూర్తిగా పోడా. ఇప్పుడు ఈ యొక్క బాటిల్ ఫుల్గా నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఫుల్గా నీళ్ళు ఉన్నప్పుడు ఏమైనా వస్తాయి దీని లోపలికి. ఇప్పుడు ఏం జరిగిందంటే కొంచెం ఖాళీ వచ్చింది. ఈ ఖాళీ వచ్చినప్పుడు దాంట్లోకి ఏమవుతుంది అంటే ఖాళీ ఉన్నప్పుడు దాంట్లోకి వేరేది ఏదైనా రావటానికి అవకాశం ఉంది. వేరేది ఏదైనా రావటానికి అవకాశం ఉన్నప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే గట్టిగా మూత పెట్టాను, బాగా బిరుగా పెట్టాను, దీంట్లోకి ఏమి రాదనుకోవద్దు. కానీ నీళ్లు పోయటానికి మాత్రము మనకు ఏం కావాలి, ఇలాగ ఓపెన్ కావాలి. కానీ గాలి పోవటానికి ఓపెన్ అవసరమా? చిన్న రంధ్రం ఉంటుంది సార్, అది మీ కంటికి కనపడదు. ఏడాడ పొంది గాలి లోపల కొనుక్కొని చిన్నది, ఎంత గట్టిగా పెట్టిన ఎక్కడో ఒక చిన్న రంధ్రం ఉంది. ఆ చిన్న రంధ్రం ద్వారా ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని ఏమి నింపుతుంది? గాలి. అలాగే ఇశ్రాయేలు ప్రజలు కూడా యెహోవాను కొంచెము మరిచినట్టుగా అలా అంటారు చూడండి, ఒక కునికి నిద్ర. అబ్రహాం ఎలాగైతే అక్కడ ఆ యొక్క బలి అర్పించిన తర్వాత వాటిని కాపలా కాస్తున్నప్పుడు తన కన్ను కునికాడు, అలాగ తెలియని ఒక భ్రమలను కలిపాగానే వెంటనే వాళ్ళ మనసులోనికి ఏమొచ్చిందంట? అస్తారోతు అనేటువంటి వేరేది వాళ్ళ మనసులోనికి రాగలిగింది. ఇప్పుడు ఇది మనసులోనికి వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళు ఎవరి చేతిలో చిక్కిపోయారంట? ఇప్పుడు ఫిలిష్తీయుల చేతిలో చిక్కిపోయారు. అక్కడ ఐగుప్తు చేతిలో చిక్కిపోయిన తర్వాత అమాలేకీలను, అమ్మోనీలను, అనాలేకీలను, మోయాబీలను వీళ్ళందరినీ కూడా ఓడించి వచ్చిన తర్వాత ఇక్కడ ఫిలిష్తీయుల దగ్గరికి వచ్చి మేము ఎందుకు పడిపోతున్నామని ఆలోచించినప్పుడు వీళ్ళందరూ కూడా వచ్చి మాట్లాడుతూ ఏమంటున్నారంటే, ఇదిగో మనము ఫిలిష్తీయుల చేతిలో పడిపోయి ఉన్నాము, ఫిలిష్తీయులు మనలను భయపెడుతూ ఉన్నారు, ఫిలిష్తీయులను చూడగానే మనకు భయం వేస్తుంది. ఇంత గొప్ప ఆ ఫరో సైన్యాన్ని మనల్ని ఏం చేయలేకపోయింది. తదుపరి వచ్చినటువంటి అమాలేకీయులు కానీ, అనాలేకీయులు కానీ, మోయాబీయులు కానీ, మిద్యానీయులు కానీ ఎవరు కూడా ఏ ఒక్కడు మనల్ని ఏమి చేయలేకపోయాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఫిలిష్తీయులను చూస్తే మనకు ఎందుకు భయం వేస్తుంది అనగానే వీళ్ళ మనసులోనికి తెలియనిది ఒకటి వచ్చింది. అదే అస్తారోతు అనేటువంటి వేరేది వీళ్ళ మనసులోనికి వచ్చిన తర్వాత ఇప్పుడు అంటున్నారు చూడండి, అక్కడ మనం అక్కడ మాట్లాడిన మాట ఇక్కడ ఏమిటంటే, సమూయేలు ఇశ్రాయేలీలందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల, పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల మీ మధ్య నుండి అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అంటే వచ్చేటప్పుడు చిన్నగా వచ్చింది. ఏంటిది అది? ఇప్పుడు ఇలా మనసులోనికి వచ్చింది ఏంటిది? అస్తారోత్ అనేది వచ్చేటప్పుడు పెద్ద ప్రమాదం ఏం కాదు. అది వచ్చి వాళ్ళలోనికి అది కూర్చున్న తర్వాత ఇప్పుడు ఫిలిష్తీయుల చేతిలో చెక్కపోయారు. శత్రువు చేతిలో చెక్కొచ్చు అసలు ఇశ్రాయేలీలు? అసలు ఇశ్రాయేలీలు ఎంత గొప్ప వాళ్ళు, వాళ్ళ చరిత్ర ఎంత ఉంది, వాళ్ళకు ఉన్నటువంటి గొప్ప గొప్ప బాహువ్యం ఏంది, వాళ్ళ జీవిత ఆధారాల గురించి ఆలోచించినప్పుడు వాళ్ళ చరిత్ర అసలు మామూలు అనుకున్నావా? గొప్ప చరిత్ర కలిగినటువంటి ఇశ్రాయేలీలు ఇక్కడ ఫిలిష్తీయులు సర్దారు దండు దగ్గరికి వచ్చాక భయపడుతున్నారు. ఏంద్రా భయపడుతున్నారు అనగానే ఫిలిష్తీయులను చూడగానే వీళ్ళకు భయం వేసింది, వీళ్ళ మనసులోనికి అలజడి వచ్చేసింది, వీళ్ళకు గలిబిలి వచ్చేసింది. ఇప్పుడు వీళ్ళు పంట పండిస్తున్నారు కానీ పంటంతా ఎవరు తీసుకెళ్తున్నారు? ఫిలిష్తీయులు తీసుకెళ్తున్నారు. వీళ్ళు సంతోషంగా ఆహారం వండుకుంటున్నారు కానీ ఆహారం మాత్రం తినేది ఎవరు? ఫిలిష్తీయులు తినేస్తున్నారు. వీళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలన్న టైంలో ఫిలిష్తీయులు వచ్చేసి ఏదో ఒక ఇబ్బందులు పెట్టేస్తున్నారు. ఎందుకు మన జీవితంలో మన యొక్క పాలెములు ఇలా జరుగుతుంది, మన పట్టణంలో ఇలాంటి అలజడి రావడానికి కారణం ఏందని ఇప్పుడు వెంటనే ఎవరి దగ్గరికి వెళ్ళారు? సమూయేలు దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు వెళ్ళి సమూయేలుతో మాట్లాడుతున్నారు, అయ్యా ఇప్పుడు మేము ఏం చేయాలి, మా పరిస్థితులు బాగాలేవు, ఏంది విషయం అనగానే మొట్టమొదట మీరు ఏం చేయాలంటే మీ పూర్ణ హృదయముతో దేవుని తట్టు తిరగాలి అన్నారు. రెండోది ఏం చెప్పారంటే ఎలా తిరగమంటున్నారు? అది కూడా మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగే యెహోవా తట్టు. అంటే పట్టుదల అంటే చెప్పండి, మీకు తెలిస్తే చెప్పండి అమ్మ ఎవరికన్నా. పట్టుదల అంటే
సాధించాలని ఒక మాట చెప్పిన తర్వాత ప్రాణం పోయినా కూడా మళ్ళీ వెనుకడుగేయకూడదు. అది పట్టుదల అంటే. ఒక మాట అంటాం మనం, కానీ దేవుడు బిడ్డలు అయినటువంటి వీళ్ళు మాట ఇచ్చారు కానీ ఎన్నోసార్లు తప్పిపోయారు. అందుకని ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా మాట రాశాడు. ఏమన్నాడు తెలుసా? మీరు పట్టుదల కలిగి యెహోవా తట్టు తిరిగిన ఎడలా. అంటే ఇంతవరకు ఎందుకు పట్టుదల కలిగి అని చెప్పలేదంటే, ఇంతకుముందు ఎన్నో మార్లు చెప్పారు, మళ్ళా పడిపోయారు, చెప్పారు పడిపోయారు. కాబట్టి ఇప్పుడు మీరు చిక్కుకున్నది మామూలు దాంట్లో కాదు, ఇప్పుడు మీ జీవితాలే నాశనం అయిపోతాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అనగానే ఏమి చెయ్యాలని ఎవరిని అడుగుతున్నారు? సమూయేలుని అడుగుతున్నారు. సమూయేలు ఏం చెప్తున్నారు? ఇదిగో మీ మధ్య నుండి, ఎవరి మధ్య నుండి? ఇశ్రాయేలీల మధ్య నుండి, మీ మనస్సులలో నుండి. మధ్య అనగానే వాళ్ళ మధ్యలో ఏం లేవు, వాళ్ళ మనస్సులలో నుండి ఆ కొరత కలిగిన దాన్ని వచ్చి అది కూర్చొని ఏం చేసింది? పూర్తిగా ఆక్రమించేసింది. కొద్దిగా వచ్చింది ఏం చేసింది? పూర్తిగా ఆక్రమించేసింది. ఎప్పుడైతే పూర్తిగా ఆక్రమించిందో ఇక ఇశ్రాయేలీల్లో ఏమి కరువైపోయిందమ్మా? ఆనందం కరువైపోయింది, సంతోషము కరువైపోయింది. ఎప్పుడు బాధలు, కష్టాలు, సమస్యలు. ఏది చేసినా చేతికి రాదు, ఎంత చేసినా గురెక్కటం లేదు, ఎన్ని చేసినా అభివృద్ధి కనపడటం లేదు. ఎప్పుడు చూసినా బాధలు, ఏడుపులు. ఏందిరా ఈ పరిస్థితి అని ఆలోచించిన తర్వాత ఇప్పుడు సమూయేలు దగ్గరికి వెళ్ళారు. ఏం సమూయేలు మా పరిస్థితి అంటే, మీ మనస్సులోనికి వేరేది వచ్చింది, ముందు దాన్ని పూర్తిగా తీసేసామంటే. అందుకని అన్నాడు, పట్టుదల కలిగి మీరు ఏదైనా ఉండాలి, పట్టుదల కలిగి చేయమన్నప్పుడు ఓకే అన్నారు. ఇప్పుడు తర్వాత చదువుకుంటాం చూడండి, 5వ వచనం. పట్టుదల కలిగి మీ హృదయములను తిప్పి ఆయనను సేవించుడి, అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మును ఎప్పుడు విడిపిస్తాడంట? పూర్తిగా మీరు దేవునిని సేవించండి, అప్పుడు ఆయన దేనిలో చిక్కుకున్నారో దానిలో నుంచి నేను విడిపిస్తాడన్నాడు. అప్పుడు ఇశ్రాయేలీయులందరూ కూడా చూడండి 5వ వచనం జాగ్రత్త చదవండి అమ్మా. అంతటా సమూయేలు ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్మలమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చుచూ వచ్చాను. ఇప్పుడు బాగా గమనించి ఆలోచిద్దాం. ఇప్పుడు వాళ్ళందరూ కూడా యెహోవా చెప్పిన మాట ప్రకారం ఓకేనయ్యా, నువ్వు సమూయేలు చెప్పిన మాట ప్రకారం ఓకే, మేమందరము నీ మాట ప్రకారం చేద్దాం, ఏం చేద్దాం అనగానే ఇప్పుడు వెంటనే సమూయేలు ఏమన్నాడంటే, ఇశ్రాయేలీలందరినీ ఒక ప్రాంతానికి పిలవనంపాడు. మిస్పా అనేటువంటి ప్రాంతానికి పిలవనంపి ఏమంటున్నాడంటే, నేను మీ పక్షమున దేవునికి ప్రార్థన చేస్తాను, కానీ మీరేం చేయాలంటున్నాడు అక్కడ? వారు మిస్పాలో కూడుకొని ప్రార్థన చేసినప్పుడు వీళ్ళు చేసిన పని ఏంది? వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిన కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్మలమని ఒప్పుకొనిరి. ఇప్పుడు జరిగినటువంటి సంఘటన, జరుగుతున్నటువంటి సందర్భం చాలా విలువ కలిగింది. ఎలాంటిదంటే, ఎలాంటి పట్టుదల కలిగి ఏ విధముగా మాట ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు వీళ్ళు మాట? చెప్పాలి మీరు, ఎవరికి ఇచ్చారు వీళ్ళు మాట? ఎవరికి ఇచ్చారు వీళ్ళు మాట? చెప్పండి. ఇప్పుడు రాసేది మీరు కాదా? ఇప్పుడు ఎవరికి మాట ఇస్తున్నారు వీళ్ళు? ఏది మీరు వింటున్నారా లేకపోతే మాట్లాడుకుంటున్నారు? ఎవరికి మాట ఇచ్చారు? ఇప్పుడు దాకా చెప్పింది సమూయేలు చెప్పగా సమూయేలు సమక్షంలో దేవుని దగ్గర మాట ఇచ్చారు. సమూయేలు దైవజనుడి కాడ మాట ఇచ్చాడు. దైవజనుడి దగ్గర మాట ఇవ్వగానే దైవజనుడు ఎమ్మటే పిలిచాడు వాళ్ళని. పిలిచిన వెమ్మటే సమూయేలు దగ్గరికి వచ్చారు వాళ్ళందరూ. వచ్చిన వెంటనే ఇప్పుడు నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను అన్నాడు. ఎవరు? సమూయేలు. నేను ప్రార్థన చేస్తాను, మరి మీరేం చేయాలి? ఇప్పుడు సమూయేలు ప్రార్థన చేస్తే మరి వీళ్ళు ఏం చేయాలి? నేను ప్రార్థన చేస్తాను, మీరు ఇప్పుడు దేవుని సన్నిధిలో ఏం చేయాలంట? మీ మనస్సు మొత్తము కుమ్మరించేయమన్నాడు. అక్కడ ఏం చేశారు చూడండి, నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి. నీళ్లు చేది కుమ్మరించడం అంటే
నీ మనస్సు లోపల ఉన్న ప్రతి దుర్మార్గమును, ప్రతి పాపమును, ప్రతి వ్యతిరేకమును, ప్రతిదీ లోపల నుంచి బయటికి తీసుకొచ్చి మొత్తము పారేయాలి. ఎందుకు పారేయాలంటున్నానంటే, నీళ్ళే చేది ఎందుకు పోసాడని చెప్పాడంటే, నేల మీద ఒలికిన నీళ్లు మళ్ళా ఎత్తగలమా? మన జీవితాలలో మనం వదిలిపెట్టింది జీవితంలో ఎప్పుడు మళ్ళా ఎత్తకూడదు. అది దానికి సూచన. ఇక్కడ నీళ్లు చేది పోసామనగానే, నీళ్లు చేది ఎక్కడ పోసారు? భూమి మీద పోసారు. మళ్ళా ఒక బకెట్లో తీసి ఈ బకెట్లో పోయాలి. ఎందుకంటే మళ్ళీ అవసరం వచ్చినప్పుడు ఈ బకెట్లో పోసుకుంటాం కదా. అలా పోయిలా నీళ్లు పోది భూమి మీద కుమ్మరించాడు. మొత్తము ఏమైనాయి అంట? ఇంకిపోయినాయి ఇంకా రావన్నట్టుగా ఇక్కడ ఇశ్రాయేలీయులు కూడా అందరూ అలా పాపములన్నీ ఇలాగనే వదిలిపెట్టేస్తున్నారు. ప్రభువా, నేను ఇది చేశాను, నేను ఇలా చేశాను, నేను ఇది చేశాను, మేము ఈ తప్పులు చేసాము, మేము ఈ తప్పులు చేశాము. ఎందుకు ఒప్పుకున్నారు వీళ్ళు? అంత ఈజీగా ఎందుకు ఒప్పుకున్నారమ్మా? ఎందుకు ఒప్పుకున్నారు? ఆమె చిన్ని ఫిలిస్తీయుల చేతుల్లో పడే బాధలు తట్టుకోలేక ఎదురు పెట్టుకుంటే బాగుండాలి. పాపం అర్థమైందా? ఈ ఏడవటం కంటే ఎదురు పెట్టుకుంటే బాగుండని. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ఇక్కడ సంతోషం పట్టినట్టు వాళ్ళను. పాపం వీళ్ళు పొద్దున్నే పోతున్నారు, న్యాయాధిపతులు అయ్యేది ఉదయాన్నే పోతారు, మంచిగా సంవత్సరాలు మొదలుకొని మంచి పంట వేస్తారు. చివరికి కాపు వచ్చినప్పుడు కాపు ఊరు కోసుకొని పోతున్నారు, ఫిలిస్తీయులు వచ్చి కోసుకొని పోతారు. ఏందిరా మా కాపు పోసుకొని పోతున్నారని అడిగే హక్కు వీళ్ళకు. ఎందుకంటే వీళ్ళు వాళ్ళ చేతిలో చిక్కారు, వాళ్ళ చేతిలో చిక్కుపోయారు. ఇప్పుడు ఎవరి దగ్గర అయినా పోయి చెప్పుకుందాం అనుకుంటే ఎవరు ఇలా బాధలు తీర్చేవాళ్ళు లేరు, ఎవరు వీళ్ళకు సమస్యలు తీర్చేవాళ్ళు లేరు. ఇప్పుడు ఇంటికి వచ్చి ఏడుస్తున్నారు కానీ సమస్యలు తీరటం లేదు. ఎన్నో సంవత్సరాలు ఏడ్చి 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 ఏందయ్యా మా పరిస్థితి అంటే, ఇప్పుడు గుర్తొచ్చింది ఎవరికో? సమయాలు గుర్తొచ్చింది. ఏం చేయాలంటే, మీ మనస్సులోనికి వేరేది వచ్చింది మీకు తెలుసా అని అంటున్నారు. మీ మధ్యకు వేరేది వచ్చింది మీకు తెలుసా అన్నారు. ఏమొచ్చింది సమయాలంటే, అస్తారోతు అనే దాన్ని తీసుకొచ్చి మీ మనస్సులో పెట్టుకున్నారంటే, అయ్యా మాకు యెహోవా అంటే ఇష్టమే కదా, నేను కాదనటం లేదు, కానీ పూర్ణ హృదయంతో ఆయనను మీరు సేవించకుండా వ్యర్థమైనది మీ మనసులోనికి రావటం వల్ల మీ మనస్సులు చెడిపోయినవి, మీ మనస్సులు మిమ్మల్ని పాడు చేశాయి. ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి జీవితంలో కూడా పాడైపోవటానికి కారణం ఏంటంటే, ఉన్న మనసు కాకుండా కొత్తదైన దరిద్రాలు మనసులు కొంతమందికి వచ్చేస్తాయి. ఈ మనసు వాళ్ళ లోపల ఉండటం వలన వాళ్ళకి సంతోషం లేదు, ఆనందం లేదు. ఎప్పుడు కూడా ఏది చేసినా కూడా వాళ్ళకి ఎంత చేసినా ఎంత ఉన్నా కూడా తృప్తి లేదు. ఎందుకంటే తెలియనటువంటిది క్రొత్త మనస్సు. ఇదే ఇక్కడ మనకేం చెప్తుంది? ఇక్కడ పాపము అనేది వీళ్ళ హృదయాలలోనికి వచ్చింది. ఇప్పుడు వీళ్ళు అక్కడ దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నారంటే, పాపమంతా ఒప్పేసుకుంటున్నారు. మొత్తం ఉన్న పాపం మొత్తము ఒప్పేసుకుంటున్నారు. ఎందుకు ఒప్పుకోవాలి? అవసరం ఏంటంటే, ఆ పాపములో ఉండటం కంటే, ఆ పాపములో ఉండటం వలన వీళ్ళకు పడిన కష్టాల కంటే 2 రోజులు సంతోషంగా బతికి చచ్చిపోతే బాగుండనే పరిస్థితి వచ్చేసింది. ఎంత గొప్పోళ్ళు ఏంది, ఎక్కడ ఎలా చేతిలో ఓడిపోవటం ఏంది ఆలోచించినప్పుడు అక్కడ జరిగిన సంఘటన అది. అందుకేమంటున్నారు చూడండి, 50 గ్రంథము 2వ అధ్యాయము 50 గ్రంథం ఇలాప వాక్యాలు 2వ అధ్యాయం 19 వచనం చూద్దాం. జాగ్రత్త, ఇక్కడ బైబిల్ గ్రంథంలో నుంచి చెప్పబడిన మాట సందర్భాన్ని చూద్దాం. 2:19 తొందరగా. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయములో ఉన్నది మొత్తము కుమ్మరించే అంట. నీ బిడ్డల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. నీవు ఎవని ఎడల ఈ ప్రకారము చేసితివో యెహోవా దృష్టించి చూడుము. చాలా ఇక్కడ ఏమంటున్నాడు? నువ్వు లేచి రేయి మొదటి జామున నీ హృదయమున దేవుని సన్నిధిలో కుమ్మరించము. ఎందుకంటే నీ పసిపిల్లల యొక్క ప్రాణం ఏమైందంటమ్మా? చూడండి అక్కడ ఏమన్నది, చదవండి అన్నమాట మళ్ళీ. నీ పసి పిల్లల ప్రాణము కొరకు
ఎందుకంటే అపవాదిగాడు నిన్ను నీ కుటుంబాన్ని పాడు చేయటానికి, నిన్ను నీ బిడ్డలను నాశనం చేయటానికి ఈ లోకంలోనికి వచ్చి ప్రతి ఒక్కరిని పాడు చేయాలని చూస్తున్నాడు. కాబట్టి నువ్వు లేచి రేయి మొదటి జామున నీ కొరకు, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయి. ఎందుకు చేయమంటున్నారంటే ఇశ్రాయేలీయులు ప్రయత్నం చేశారమ్మా. ఏం ప్రయత్నం చేశారు? ఉన్న సంవత్సరాలన్నీ ఏ ప్రయత్నం చేశారు? ఫిలిష్తీయులు గెలవాలని ప్రయత్నం చేశారు. గెలవగలిగారా? వీళ్ళు సొంతగా కత్తులు తీసుకున్నారు, యుద్ధాలు చేశారు, గొడవలు పట్టారు, అది చేశారు, ఇది చేశారు, వాళ్ళ మీదకి పోయారు, అది చేయాలి, ఇది చేయాలి. పోతున్నారు, ఓడిపోతున్నారు, వస్తున్నారు, పోతున్నారు, ఓడిపోతున్నారు, వస్తున్నారు. ఏందిరా మేము ఎన్ని రోజులు ఉన్నా కూడా వీళ్ళను కొట్టలేకపోతున్నాము, ఏంది మా వల్ల కావటం లేదంటే, మీ వల్ల కాకుండా పోవటానికి కారణం ఏంటంటే మిమ్మల్ని దేవుడే వాళ్ళ చేతికి అప్పగించాడు. ఎందుకు మమ్మల్ని దేవుడు వాళ్ళ చేతికి అప్పగించాడని ఫిలిష్తీయులు అడిగినప్పుడు సమూయేలు చెప్పిన మాట ఏంది? మీ మనసులలోనికి వేరేది వచ్చింది, అందుకే అప్పగించాడు. అందుకని ఇప్పుడు అంటున్నాడు, నువ్వు లేచి రేయి మొదటి జామున. ఇక్కడ విలాప వాక్యాల్లో విలాపం అంటే ఇర్మియా గారు రాస్తున్నారు, జీవితాలు దరిద్రానికి దగ్గర పడిపోయినాయి, కుటుంబాలు నాశనానికి దగ్గర పడిపోయాయి, ఇంట్లో ఉన్నటువంటి బిడ్డల యొక్క ప్రాణము అపవాది ఎదురు చూస్తూ ఉన్నది, మరణము కిటికీలు ఎక్కువ ఉన్నది, ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏ అపాయం తగులుద్దు తెలియకుండా ఉన్నటువంటి రోజుల్లో ఉన్న నీ బిడ్డల కొరకు, నీ కుటుంబాల కొరకు, నీ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల కొరకు ఆస్తి ఐశ్వర్యం కాదు నువ్వు సంపాదించాల్సింది, వాళ్ళకు మేలు కలిగేటువంటి క్షేమము కొరకు నువ్వు ప్రార్థన చేయమంటున్నాడు. ఎంత గొప్ప విషయం మాట్లాడారు ఇక్కడ. అదే చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడండి. అక్కడ న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం జరిగిన సంఘటన. అక్కడ అప్పుడు ఇశ్రాయేలీయులు మేము నీ సన్నిధిని పాపము చేసి ఉన్నాము, మా దేవుణ్ణి విడిచి బయలులను పూజించి ఉన్నాము అని యెహోవాకు మొరపెట్టగా యెహోవా ఐగుప్తీయుల వశములో నుండి, అమ్మోనీయుల వశములో నుండి, ఫిలిష్తీయుల వశములో నుండి మాత్రము గాక నేను మిమ్ము రక్షించి తిని. అంటే ఎంతమంది వశములో నుంచి నేను మిమ్మల్ని ఎప్పుడు రక్షించానంటే, మీరు దేవుని సన్నిధిలోనికి వచ్చి ఏం చేశారంట? మీ మనసులో ఉన్నదంతా, మీ పాపమంతా ఒప్పుకోవాలి, దేవుని సన్నిధిలోనికి వచ్చి విడిచిపెట్టాలి. ఎందుకంటే ఇక్కడ అదే చెప్తున్నాడు, ఇదిగో దేవా ఎందుకు ఈ పరిస్థితులు వచ్చిందంటే అదే మాట అంటున్నానంటే, ఇదిగో చదువు మళ్ళీ ఒక్కసారి చదువు విషయం. అప్పుడు ఇశ్రాయేలీయులు మేము నీ సన్నిధిని పాపము చేసి ఉంటేమి, మేము నీ సన్నిధిని పాపము చేసి ఉంటాం. అంటే దేవుని సన్నిధిని పాపం చేయడం అంటే ఏంది? దేవుని సన్నిధిని పాపం చేయడం అంటే మందిరంలోకి వెళ్ళి పాపం చేశారనా? మరి ఇంకేంది పాపం చేయడం అంటే? దేవుని సన్నిధిని పాపం చేసి ఉంటుంది. నీ సన్నిధి అనేటువంటి హృదయంలోనికి వేరే దాన్ని తెచ్చిపెట్టామయ్యా, అది మేము చేసిన పెద్ద తప్పు. ఈరోజు జీవితాలు నాశనానికి, దరిద్రానికి పోవడానికి కారణం ఏంటంటే ఈ మనసులోనికి దేవునికి తోడుగా వేరే తెచ్చిపెట్టారు. దేవుడికి ఇవ్వాల్సిన స్థానంలోనికి వేరే తెచ్చిపెట్టాము. దేవుడికి ఇవ్వాల్సినటువంటి ఈ మనసును దెయ్యాలకు గూడు కట్టేసి పెట్టాము. అది దేవుడికి ఓర్చుకోలేకపోవటం వలన ఈ దెయ్యాలు మనసుల్లోనికి వచ్చి మనసులను పాడు చేస్తున్నాయి. ఈ మనసుల్లోనికి వచ్చి వాళ్ళని నీచమైన స్థితిలోనికి పంపించేస్తున్నాయి. వాళ్ళకి ఎక్కడ లేనటువంటి బాధలోనికి పంపిస్తేస్తున్నాయి. ఈ మనసు అంతా చెడిపోయి ఉన్నది, నా మనస్సు చెడిపోయి ఉన్నది అని దావీదు మహారాజు మాట్లాడతాడు. చెడిపోయింది ఏంటంట? మనస్సు. ఇప్పుడు ఎందుకంటున్నాడంటే పాడైపోయినటువంటి నీ మనస్సును, చెదిరిపోయినటువంటి నీ హృదయాన్ని, నీ హృదయంలోనికి వచ్చినటువంటి వేరే వాటిని నువ్వేం చేయమంటున్నాడు? దేవుని సన్నిధిలో పట్టుదల కలిగి విడిచిపెట్టు అన్నాడు. పట్టుదల కలగ ఎందుకు చెప్పాడంటే సమూయేలు, పట్టుదల లేని వాడికి విలువ ఉండదు. తెలుసమ్మా, చిన్నపిల్లల చేతనం అప్పుడప్పుడు చెప్తుంటారు, ఏమంటారు? తండ్రి దగ్గరికి ఒక పిల్లోడు వచ్చంట, నానా పులి వచ్చింది అన్నాడంట. చూస్తే నేను ఎవరికి అబద్ధం చెప్పాను అన్నంట. మళ్ళా వచ్చిందంట, నానా పులి అన్నాడంట. మళ్ళా వచ్చి చూస్తే లేదంట. మూడోసారి కూడా నానా పులి అన్నాడంటలేదంట. నాలుగోసారి నిజంగా పులి వచ్చినా కూడా ఈయన నమ్మలు. ఎందుకంటే వీడు వరకు మాట్లాడతాడు, వీడు చెప్పే అన్ని నిజాలు కాదు అని.
ఈ రోజులలో మాట ఇచ్చి మాట చెప్తాము కానీ దాని ప్రకారం చేయకపోతే 1, 2, 3 సార్లు ఇలువ ఉంటుంది, కానీ జీవితాంతం వాళ్ళకి ఎవరికి ఇలువ ఉండదు. నాకైనా నీకైనా ఎవరికైనా నీ జీవితంలో నీకు విలువ ఉండాలంటే పట్టుదల కలిగి ఉండాలి. నువ్వు ఒక స్థితిలో, నువ్వు ఏమీ లేని స్థితిలో ఉన్నా, నీకు ఎంత గొప్ప, ఎంత నీచమైన స్థితి ఉన్నా, నువ్వు నమ్మినటువంటి నీతిని కలిగి జీవించి నువ్వు జీవితాంతం దాని మీద పట్టుదల కలిగి ఉంటే ఏదో ఒకరోజు ఖచ్చితంగా దేవుడు నిన్ను ఉన్నత స్థలంలో నిలబెడతాడు. ఏదో ఒకరోజు దేవుడు నిన్ను గొప్పవాడిగా నిలబెడతాడు. ఇప్పుడు అదే విధంగా వీళ్ళందరూ కూడా ఒక పట్టుదల కలిగి ఏం చేశారంటే, దేవా నీ సన్నిధిలో మేము పాపం చేశాము అని చెప్పి వాళ్ళ మనసులలో ఉన్నట్టుగా మొత్తము కూడా నీళ్లు కుమ్మరించినట్టుగా అక్కడ కుమ్మరించాడు. దేవుని సన్నిధిలో ఉన్నది మొత్తము కూడా వదిలిపెట్టేస్తున్నారు. ఇక నేను చెయ్యము, ఇక నేను నిధులు పెట్టము, ఎటుతోటి మాకు సంబంధం లేదు, ఇదేమి లేదు, నువ్వే ఈ రోజు మమ్మల్ని కాపాడు ప్రభు అని అందరూ ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే చూడండి 7వ వచనం నుంచి, ఇశ్రాయేలీయులకు న్యాయం తీర్చుచూ వచ్చెను. ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలీయుల మీదకి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలీయులు విని ఫిలిష్తీయులకు భయపడి, ఇప్పుడు ఎక్కడున్నారా వీళ్ళందరూ? మిస్పాలు దేవుని సన్నిధిలో సమూయేలు ముందర ఉన్నారు. ఇశ్రాయేలీలందరూ కూడా సమూయేలు ముందరుండి ఏం చేస్తున్నారు? ఇక్కడ జరుగుతున్నది ఏంటిది? వాళ్ళలో ఉన్నది మొత్తము దేవుని సన్నిధిలో వదిలిపెడుతున్నారు. ఇప్పుడు ఈ విషయం ఎవరికి వినపడింది? ఫిలిష్తీయులకి వినపడింది, శత్రువుకి వినపడింది. శత్రువుకి వినపడి వాళ్ళను చుట్టుముడుతున్నారంట. వచ్చి వీళ్ళేమో దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని ప్రార్థన చేస్తుంటే శత్రువు ఎందుకు వచ్చి చుట్టుముట్టుతున్నాడు? ఇప్పుడు దొరికారు, ఇక్కడ కొట్టేస్తే ఎవరు అడ్డు వస్తారన్నట్టు వచ్చారంట. కానీ ఇప్పుడు ఇలా మనసులో ఉన్నదంతా కూడా ఎప్పుడైతే తీసేశాడో, ఇప్పుడు వీళ్ళు మనసు, ఇశ్రాయేలీయుల మనసు దేవుడి మీద మాత్రమే ఉన్నది కానీ ఫిలిష్తీయుల మీద లేదు. కాబట్టి ఇప్పుడు చుట్టుపక్కల చూశారు, వీళ్ళందరూ వచ్చారని చెప్పి ఒకసారిగా వీళ్ళకి భయం వేసింది. భయం వేసినా కూడా ఇక్కడ జరిగిందని చూడండి. ఫిలిష్తీయులు భయపడి మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించినట్లుగా మా కొరకు ప్రార్థన చేయుటకు మానవద్దని సమూయేలు వద్ద మనవి చేసిరి. సమూయేలు పాలు విడవని గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాకు ప్రార్థన చేయగా, ఇప్పుడు వచ్చారు మరలా. అయ్యా వాళ్ళందరూ మా చుట్టూ వచ్చారు, మేమైతే నువ్వు చెప్పినట్టుగానే దేవుని సన్నిధిలో మా పాపాలన్నీ ఒప్పుకున్నాము, మేము అన్నిటిని విడిచిపెట్టాము, ఆయనే మాకు దేవుడు అన్నట్టుగా ఆయన వైపే ఉన్నాము. ఇప్పుడు మా చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు, ఇప్పుడు మేమేం చేయాలనగానే ఇప్పుడు సమూయేలు ఏమన్నారంటే, మీకోసం నేను ప్రార్థన చేస్తాను, మీరేమి భయపడద్దు అన్నారు. ఇప్పుడు ఒక పాలు విడవనటువంటి ఒక చిన్న దూడ పిల్లను తీసుకొని వచ్చాడు. దాన్ని తీసుకొని వచ్చిన తర్వాత ఆ గొర్రె పిల్లను సర్వ ఆంగ బలి, సకల అవయవాలన్నీ కూడా హోమ బలిగా అర్పించాడు. దీనికి అర్థం ఏమిటంటే, దేవుని సన్నిధిలోనికి వచ్చిన మనందరము కూడా మన యొక్క సర్వ అవయవాలన్నీ దేవునికే అర్పించాలి. కానీ ఇక ఏటితో మనకు అవసరం లేదు, ఇక ఏటితో మనకు పని లేదు, ఏది కూడా మనం పట్టించుకోకూడదు. ఏది కూడా మనం వాటి వైపు మన మనసు కానీ, మన కళ్ళు కానీ, మన చూపులు కానీ, మన చెవులు కానీ, మన యొక్క చేతులు కానీ, మన కాళ్ళు కానీ, ఏ ఒక్క అవయవాలు కూడా ఎదుటి వారి వైపు తిరగనప్పుడు అప్పుడు మనము దేవునికి అర్పించుకున్నామని అర్థము. ఇప్పుడు వీళ్ళు ఏమన్నారంటే, అయ్యా మేమైతే మా యొక్క జీవితాలను నీకు అర్పించుకున్నామే, ఇప్పుడు మా శత్రువు మా మీద వచ్చి పడుతున్నారు, మేమేం చేద్దామంటే, మీరేమి చేయవలసిన పని లేదు, మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. ఇప్పుడు ప్రార్థన చేసినప్పుడు అక్కడ జరిగింది చూడమ్మా. 9 సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధం చేయుటగా ఇశ్రాయేలీయుల మీదకు వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోయిరి. ఇప్పుడు అవకాశం దొరికిందని ఏమీ చెయ్యాలన్నట్టుగా వీళ్ళ మీద పడటానికి ఫిలిష్తీయులందరూ కూడా వాళ్ళ సైన్యాలతో కలిసి వీళ్ళ మీదకి వచ్చేసారు. ఇప్పుడు వెంటనే ఎవరికి ప్రార్థన చేస్తున్నారు? ఇక్కడ సమూయేలు దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఇశ్రాయేలీయులు వాళ్ళ మనస్సు నిండా ఇప్పుడు ఎవరున్నారు? దేవుడే ఉన్నాడు, దేవుడికే పూర్తిగా అర్పించుకున్నాడు. ఇప్పుడు ఫిలిష్తీయులు వాళ్ళ మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఎవరు ఫిలిష్తీయుల మీద యుద్ధం చేస్తున్నాడు? ఆమేన్, దేవుడే.
ఉరుములు ఉరుముంచి ఉరుములు మెరుపులు మెరిపించగానే ఆ ఫిలిష్తీయులందరూ గలిబిలైపోయారు. ఎప్పుడైతే ఇశ్రాయేలీలను తారుమారు చేసి వాళ్ళని ఇబ్బందులు పెట్టారో ఇప్పుడు ఆ ఇబ్బందులన్నీ ఫిలిష్తీయుల మీదకి వచ్చారు. ఇప్పుడు ఫిలిష్తీయులు తారుమారైపోయారు. ఫిలిష్తీయులు ఇబ్బందులు పడుతున్నారు. ఫిలిష్తీయులకు భయం ఏర్పడింది. ఎప్పుడూ భయపడేది ఇశ్రాయేలీలు. ఇప్పుడు ఎవరు భయపడుతున్నారు అంటే ఎందుకు భయపడుతున్నారు? ఇశ్రాయేలీలు మనస్సు మొత్తం దేవుడి మీద ఉన్నది. ఇశ్రాయేలీల ఆలోచన అంతా దేవుడి మీద ఉన్నది. ఎదురుగా ఎవడున్నా, గొల్లియాతున్నా, ఎంత గొప్పవాడున్నా, ఎలాంటి శోధన ఉన్నా, ఎలాంటి సమస్య ఉన్నా, ఎలాంటి పాపం ఉన్నా, ఎలాంటిది నా ఎదురుగున్నా నా దేవుడు నా హృదయంలో ఉన్నాడు, నాకేం కాదనుకున్నారు. ఎదురుగా ఉన్నటువంటి శత్రువును దేవుడే తరిమి కొడుతున్నాడు. ఇక్కడ ఎదురుగా ఉన్నటువంటి శత్రువులను దేవుడే తరిమి కొడుతున్నాడు. ఇప్పుడు ఉరుములు మెరుపులు మెరిపించగా ఈ ఫిలిష్తీయులందరూ తారుమారైపోతున్నారు. వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఇప్పుడు వీళ్ళు వాళ్ళ మీద పడి వాళ్ళని ఓడించారు. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనందరికీ తెలపబడిన మాట ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీల జీవితంలో వాళ్ళు చేసినటువంటి ఒక పొరపాటు ఏంటంటే రాకూడని దాన్ని వాళ్ళ మనసులోనికి రప్పించుకున్నారు. చేయకూడనటువంటి ఒక తప్పు వాళ్ళు చేశారు. కాబట్టి ఎప్పుడైతే ఈ తప్పు చేశారో, ఎప్పుడైతే రాకూడని ఆలోచన, ఆ రాకూడనటువంటి ఆ యొక్క అన్య దేవతలను అంటే వేరేటువంటి వాటిని వాళ్ళ మనసులోనికి తెచ్చుకున్నారో, దేవుడు ఇలా కుటుంబాలను బాధల్లోనికి నెట్టేశాడు, ఇబ్బందుల్లోనికి తీసుకొచ్చేశాడు. ఫిలిష్తీయులు మాత్రం నవ్వుకుంటున్నారు ఎలానో చూసి, ఫిలిష్తీయులు మాత్రం హేళన చేస్తున్నారు ఎలానో చూసి, అయ్యో మీ దేవుడు ఉన్నారన్నావు కదా, ఏడి మీ దేవుడు మిమ్మల్ని ఎప్పుడు కాపాడతాడని నవ్వుతున్నప్పుడు ఈ ఫిలిష్తీయులు ముందు ఇశ్రాయేలీలు తల వంచుకునేటట్టుగా జీవితాలు అయిపోయాయి. ఎందుకు మాకు ఈ జీవితాలు వచ్చిన సమూయేలు దగ్గరికి వెళ్ళినప్పుడు సమూయేలు చెప్పాడు, నీ మనసులో ఉన్నది తీసేయమని చెప్పాడు. ఈరోజు మనందరికీ పరిశుద్ధ దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక మాట ఏంటంటే, మన మనస్సులో కొన్ని ఉంటాయి. ఏమిటంటే అది అబద్ధమై, అది పాపమైన, వేరే ధనమైన, ధనాపేక్ష అయినా, విగ్రహారాధనైనా, లేకపోతే మద్యమైనా, ఎలాంటిదైనా వేరే రకమైనది మన మనసులో కూడుకుపోయింది. అది నీ మనసులో నుంచి నువ్వు తీసివేయనంత వరకు ఇశ్రాయేలీలాగా నీ జీవితం ఎప్పుడూ బాధల్లోనే ఉంటుంది. ఏందయ్యా నిజంగానంటే? అవును, మరి నీ మనసు ఎప్పుడు చెడిపోయినప్పుడు దేవుడి నిన్ను కాపాడాలని ఆలోచన ఉన్నా నీ మనసులోనికి వేరేది వచ్చింది కనుక నువ్వే పోయి యుద్ధం చేస్తున్నావు, కానీ దేవుడు ఇప్పుడు యుద్ధం చేయాలి. ఇప్పుడు నేను సాధించాలనుకుంటే సాధిస్తలేదన్నా, దేవుడి సహాయం ఉంటే సాధించగలం, దేవుడు తోడు ఉంటే సాధించగలం, దేవుడి యొక్క ఆదరణ మనలో ఉంటే సాధించగలం. అందుకని ఏమన్నారు తెలుసా? చుట్టుపక్కల శత్రు సమూహం నిలబడింది అయ్యా, వీళ్ళందరూ మనలో కొట్టేస్తారని భయం మనలోకి వచ్చినా కూడా ఒకటి అన్నారు, నా దేవుడు నా మీద ఈగ కూడా వాడినేడు అని చెప్పాడు కదా, నాకెందుకు భయం? సమయాలు ప్రార్థన చేస్తున్నట్టు నేను చేస్తున్నాను, మీరు మాత్రం ధైర్యంగా ఉండమన్నాడు. నీ శత్రువు నీ ఎదురుగా ఎందుకు వచ్చి నిలబడతాడంటే నిన్ను మరలా డిస్టర్బ్ చేయటానికి. నీకు అర్థం కావట్లా? నీకు నీ ఎదురుగా వచ్చి నిలబడుతున్నా నేను డిస్టర్బ్ చేయడానికి. నువ్వు డిస్టర్బ్ అయిపోయి మనసులోనికి ఏ ఆలోచన వస్తుంది? మళ్ళా అస్తారోతు దేవత వచ్చేసింది, ఇచ్చుకోకుండా. ఏంది అస్తారోతు దేవత వచ్చేసింది? అది ఎప్పుడైతే మనసులోనికి వచ్చిందో మనసు అంతా మళ్ళీ ఏమైపోయింది. అప్పుడు నువ్వేమంటావు? వీళ్ళేమంటారు? ఫిలిష్తీయులు మాకు కనపడకుండా చేయి ప్రభు అంటే, కనపడకుండా చేయాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలక్క? ఫిలిష్తీయులు మాకు కనపడకుండా అసలు వాళ్ళు లేకుండా చేయమని చెప్పలేదు. ఫిలిష్తీయులు మొత్తాన్ని చంపడం కుదురుద్దా? వాళ్ళందరం చంపడం కంటే ఇలా కళ్ళు తీసేయడం మంచిదిగా. అర్థమవుతుందా? వాళ్ళందరం తీసే, నువ్వు కళ్ళే లేకుండా నువ్వు చూడకలేవు కదా. అందుకేమంటున్నాడు తెలుసా? దేవుడు ఏమన్నాడు? శరీర సంబంధమైనటువంటి ఈ కళ్ళు కానీ, ఈ చెవులు కానీ, ఈ నోరు కానీ, ఈ కాళ్ళు కానీ, ఈ చేతులు కానీ సర్వాంగ బలిగా, మొత్తము బలిగా అర్పించేశారు వాళ్ళు. ఇది మావి కాదు ప్రభువా, ఏది జరిగినా నువ్వు ఉన్నావన్న ఒక ధైర్యంతో నేను బతుకుతున్నామని పెట్టారు వాళ్ళు అక్కడ అభయం. అప్పుడు సమూయేలు ప్రార్థన చేశాడు. కీర్తన గ్రంథము 62:8 ఒక్కసారి చూడండి. 62:8. జనులారా ఎల్లప్పుడూ ఆమేన్. ఏందంటున్నాడమ్మా? ఎప్పుడంట? కుదురుద్దా? కుదురుద్దు కన్నా? కుదురుద్దమ్మా? ఆడ కుదురుద్దయ్యా.
సగములు కాళ్ళు పూటిలోకి ఇరుక్కుపోయినాయి. ఇంకా దేవుడి మీద నమ్మకం, ఇంకా 2 రోజులు ఆగితే లోపల కొరక్కపోతాను, చచ్చిన తర్వాత వస్తాడా దేవుడు అనే మనుషులు అయిపోయాం ఈరోజు. కానీ ఆయన ఏమంటున్నాడు అక్కడ దావీదు మహారాజు, జనులారా ఎల్లప్పుడూ ఆయన మీద నమ్మకం ఉంచండి. ఎందుకు ఉంచాలంటే కింద చదవండి, ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించండి, దేవుడే మనకు ఆశ్రయం. అది అక్కడ అభయం. ఏంటంటే ఎల్లప్పుడూ దేవుడి మీద నమ్మకం ఉంచాలి. కానీ అప్పుడప్పుడు నమ్మకం తొలగిపోతుందంటే అర్థమైంది, మన హృదయాలు దేవుని సన్నిధిలో కుమ్మరించటంలా. ఎందుకు కుమ్మరించడం అంటే మీకు తెలుసో తెలియదు, ఇప్పుడు ముఖానికి నేను ఇటు గుడ్డ కట్టుకున్నాను, ఎందుకు ముఖం తీయట్లేదంటే తీస్తే ముఖం మీద ఉన్నటువంటి మచ్చలన్నీ కనపడతాయి. అలాగే హృదయం మొత్తం దేవుని సన్నిధిలో వదిలిపెట్టాలంటే అంటే హృదయం దేవుని సన్నిధిలో పారబోసినప్పుడు వాళ్ళల్లో ఉన్నటువంటి దురభిమానాలు, వాళ్ళల్లో ఉన్నటువంటి చెడు బయటకు వస్తాయిగా, అవి రాకుండా పెదవులతో మాత్రమే ఒప్పేసుకునేటువంటి మనుషులు అంటే ఇశ్రాయేలు. పెదాలతో ఒదుపుకుంటే ఏం కుదురుతామ్మా? అందుకేమన్నాడు సమయాలు, జాగ్రత్త, నా మాట మీరు కావాలంటే 100కు 1000 సార్లు అండర్లైన్ చేసుకుంటూ పెట్టుకోండి. పట్టుదల కలిగి దేవుని దగ్గర వాగ్దానం చేయండి. పట్టుదల ఉండాలి. అంటే ఏమన్నాడు, పట్టుదల కలిగి ఎడతెగక ప్రార్థన చేయడం అన్నాడు. పట్టుదల కలిగి ప్రార్థన చేస్తాం, మోకాలు వంగకపోయినా ఎంతైనా కూడా. అప్పుడప్పుడు చాలా సార్లు కొన్ని సంఘాల్లోనికి నేను వెళ్ళి చూసి వచ్చినప్పుడు ఏమంటారు తెలుసా, పొద్దుగూకులు గొడవ పెట్టుకుంటారు. ఏంద్రా ప్రార్థన చేయాలనుకుంటే పట్టుదల కలిగి ప్రార్థన చేయమన్నాడు. ఎందుకు పట్టుదల కలిగి దేన్ని వదిలిపెట్టమన్నాడు? నీ మనసులో ఉన్నటువంటి దరిద్రాన్ని వదిలిపెట్టమన్నాడు. కుదురుద్దా? అది వచ్చింది పోదే అంటారు. ఎప్పుడు పోద్ది మరి? అది ఇప్పుడు ఇశ్రాయేలుకి వచ్చింది పోలేదు, మరి వాళ్ళు పోయి పోగొట్టేంత వరకు దేవుడు తెచ్చాడు. ఎందుకు పోగొట్టే దేవుడు తెచ్చాడు? ఫిలిస్తీయుల చేతిలో వీళ్ళని అప్పచెప్పాడు. ఫిలిస్తీయులు వీళ్ళని రోజు దంతున్నారు, రోజు ఏడిపిస్తున్నారు. రోజు ఏడవడం కంటే మేము దేవుడి దగ్గర పోవటమే మంచిది కదా అనుకున్నారు. వాళ్ళ హృదయంలో మొత్తం వదిలిపెడతామని మనస్ఫూర్తిగా, ఎక్కడ కొరత లేదు, పూర్తిగా దేవుడు ఉన్నాడు. ఇప్పుడు అపవాది గారు జ్వరపడాలన్నా కుదురుద్దాడా? ఇక్కడ ఖాళీ ఉంటే జ్వరపడతాడు, ఖాళీ లేకపోతే జ్వరపడటం కుదరదు. అది ఇక్కడ మనకు దేవుడు అంటున్నాడు. ఉపవాసం ఉండి వీళ్ళు ప్రార్థన చేసేయడానికి అర్థం ఏమిటంటే, అక్కడ ఉపవాసం ఉండి వాళ్ళ మనసులో ఉన్నది మొత్తము ఆడ పారబోసి వెళ్ళిపోయారు. అక్కడికి పోయారు. ఇప్పుడు వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, యుద్ధానికి వెళ్ళిపోతున్నారు. శత్రువులు చుట్టూ వచ్చేసారు. ఫిలిస్తీయులకి ఇదే సనువు, ఇప్పుడు పోయి వాళ్ళని డిస్టర్బ్ చేద్దాం, ఇప్పుడు పోయి వాళ్ళని కొడదాం, అందరూ ఒక చోటు దొరికారు, ఏం చేస్తారు చూద్దాం అన్నారు. ఇప్పుడు అందరూ ఒక చోట చేరారు, ఏం చేస్తారనుకొని పోయి వాళ్ళని ఇబ్బందులు పెట్టి వాళ్ళని చంపేద్దాం అనుకుంటే వాళ్ళ మీద చేయబడిందంటే ఊరి మీద పడుద్దని. ఆమేన్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఊరి బిడ్డలు అయిపోయారు. ఇక్కడికి వచ్చినాక పూర్తిగా దేవుడి మీద మారిపోయారు. ఏమన్నారంటే, నా అబ్రహాము నిన్ను తాకిన వాడు నా కనుగుడ్డు తాకినట్టు అన్నాడు. నిజంగా ఇది వాగ్దానం కదా. ఇప్పుడు దేవుని బిడ్డలైనటువంటి నిన్ను తాకితే తన కనుగుడ్డును తాకినట్టు ఆయన అన్నప్పుడు, నిన్ను తాకినా కూడా ఏం కావట్లేదంటే నువ్వు దేవుని బిడ్డగా లేవు అని అర్థం. ఎందుకు లేమయ్య ఉన్నాము ప్రార్థన చేయట్లేదంటే, ప్రార్థన అనేది ఏంది అసలు? మీరు కూకోండి ప్రభు అని మా పెదవుల తూరేం చేస్తారు తెలుసా? పెదాల తూరేని ప్రార్థన చేస్తారు. ఈ హృదయంలో ఏముంటది? ఇది ఉంది. ఈ హృదయంలో ఏముంది? ఇలా హృదయాలలో బయలుపోతున్నారు, రోజు బలర్పిస్తున్నారు వాళ్ళు. ఇశ్రాయేలీయులు బలర్పించారు, సర్వాంగ బలి, హోమ బలి, లేవి కాండం మొదట అధ్యాయం మొత్తం చదువుకోండి. బలర్పించారు వాళ్ళ పద్ధతి ప్రకారం. కానీ బలి అయితే అర్పిస్తున్నారు, కానీ హృదయాలలో నుంచి అస్తారోతును మాత్రం తీసేయాలి. అందుకని దేవుడు ఏమన్నాడు? ముందు లోపల నుండి పోవాలన్నాడు. సమూయేలుతో చెప్పించాడు, మీరు పట్టుదల కలిగి యెహోవా తట్టు తిరగండి అన్నాడు. అయ్యా మేము తిరిగితేనే కదా నువ్వు ఇక్కడ తీసుకొచ్చినావు అంటే, ఐగుప్తు దేశంలో నుంచి ఇక్కడ తీసుకొచ్చినావు, మేము మంచోళం కాబట్టి కదంటే. అవును మరి, కానీ మధ్యలో డిస్టర్బ్ అయిపోయారు కాబట్టి సమస్య వచ్చేసింది. ఈరోజు ప్రతి జీవితము, ప్రపంచంలో ఉన్నటువంటి చాలా కుటుంబాలలో వచ్చేటువంటి ఇలాంటి యొక్క బాధలకు, సమస్యలకు కారణాలు ఏంటంటే, మనకు తెలియకుండానే మనమే అపవాది కానీ కొని మరీ తెచ్చిపెట్టుకుంటున్నాం మన కుటుంబ జీవితాన్ని. వీళ్ళేమన్నా అస్తారోతు దేవత కావాలని వీళ్ళేమన్నా పోయారా? మరి ఎక్కడొచ్చింది ఇళ్లలోనికి? బయలు దేవత కావాలని వీళ్ళేమన్నా పోయారా? మరి ఎలా వచ్చింది? వాళ్ళే వచ్చి వీళ్ళకి చెప్పారు, మా దేవతను ఒక్కసారి ఆరాధించమన్నారు. వాళ్ళు చెబితే వీళ్ళు ఆరాధిస్తారా? ఆరాధించవచ్చా? లేదు. కానీ ఏం చేద్దాం, ఒకసారి పోదాం అన్నట్టు పోయారు. ఒక్కసారి అవకాశం అయితే వచ్చి ఆడ కూర్చుంది, అది కూర్చుంది. ఇంకా పోతే అది కూర్చుని పోతే మంచి అయితే పోద్ది, కానీ చెడిపోతే
మీరు బాగా గమనించండి. పాపం ఎంత నీట్గా పాపం శుభ్రం చేసుకున్న పొద్దున్న నుంచి ఇద్దరు ముగ్గురు మొత్తం 4 మనుషులు దాకా బాగా శుభ్రం చేసి నీట్గా చేశారు. దుమ్ము పడాలంటే ఎన్ని గంటలు పట్టాలమ్మా? ఒక సెకండ్కే వచ్చి దుమ్ము పడిపోయి. మన హృదయం కూడా ఇట్టాడితే శుభ్రం చేసుకోవడం చాలా కష్టము, దుమ్ము పట్టడం 2 నిమిషాలు. ఆలోచించి శుభ్రం చేసుకోవడం చాలా కష్టం, దుమ్ము పట్టము కన్ను మూసి కన్ను తెరిచిలో పడుద్ది. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలీయులకి దేవుడు ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు కనుక వాళ్ళందరికీ ఇక్కడ ఈ తోడుగా ఉండి ఫిలిష్తీయులందరినీ ఓడించారు. ఓడించిన తర్వాత ఇప్పుడు ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులు ఏమన్నారని చూడండి, చదువుదాం. 10వ వచనం చదవండి. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకు ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినము ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయి ఇశ్రాయేలీయులు మిస్పాలో నుండి బయలుదేరి బెత్కారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేసిరి. ఇక్కడ అర్థమైంది ఈ విషయం మీకు? ఏమర్థమైంది ఇక్కడ? ఎవరి చేత ఎవరిని ధర్మించాడమ్మా దేవుడు? ఎవరిని చూసి ఎవరైతే భయపడుతున్నారో ఆ భయపడే వాళ్ళకే ధైర్యం తెప్పించి నువ్వే ధర్మన్నాడు. ఇప్పుడు వీళ్ళే పోయి కాలుతో తన్ని మరి ఆ ప్రాంతం వరకు తరిమేరంగాలని చూస్తే భయపడరా? మనం దాక్కోవటం కాదు విషయం చేయాల్సి. నువ్వు దాక్కుంటే ఇంకా నిన్ను అతి చేస్తాడు. ఏం చేశారు వీళ్ళు? అయ్యో ఫిలిష్తీయులు వస్తున్నారు, మేము అట్టుపోతాం ఇటుపోతామంటే నువ్వు భయపడుతుంటే నిన్ను నెట్టుకొని పోతున్నారు వాళ్ళు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? నువ్వు నా మీద ధైర్యం పడి ఏది జరిగినా దేవుడే చూసుకుంటాడని నువ్వు ధైర్యంతో దేవుడి మీద ఆధారపడి ఉండన్నారు. వీళ్ళు అలాగే ధైర్యంతో ఉన్నారు. ఫిలిష్తీయులు వీళ్ళని చూసి భయపడిపోతారు. ధైర్యంగా నిలబడితే బయటపడిపోతారంటే యుద్ధం కూడా చేయలేదు. వీళ్ళేం పెద్దగా ఏం చేయాల, వీళ్ళేం గొడవలు ఏం లేదు. ఫిలిష్తీయులు వీళ్ళని చూసి భయపడ్డారు. భయపడిన వాళ్ళని మొత్తం అవసరం వెళ్ళిపోమన్నారు. అంటే నీ మనస్సులోనికి రావటానికి కూడా భయపడేటట్టు నువ్వు మారిపోయావు. అప్పుడు చూడండి, తరిమేశారు. తరిమేసిన తర్వాత చూడండి ఇలా. అప్పుడు సమూయేలు ఒక రాయిని తీసి మిస్పాకును సేవకును మధ్య దాన్ని నిలిపి ఇంతవరకు యెహోవా మాకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనేజర్ అని పేరు పెట్టెను. ఇలాగున ఫిలిష్తీయులు అనపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నీ యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. అంటే ఇశ్రాయేలీలకు విరోధముగా మారిపోయినటువంటి దేవుడు ఎప్పుడైతే ఇశ్రాయేలీలు దేవునికి విరోధముగా మాలో ఏమున్నదని దాన్ని వదిలిపెట్టిన తర్వాత ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలీలకు ఏమయ్యాడు? విరోధి కొంచెము తోడుగా మారిపోయాడు. తన పక్షమును వచ్చేశారు. ఇప్పుడు అక్కడ వచ్చిన తర్వాత అదే అప్పుడు ఏమన్నారు చూడండి, ఇలాగున ఫిలిష్తీయులు అనపబడిన వారై ఇశ్రాయేలీయులు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయి. అంటే నువ్వు ధైర్యం కలిగి దేవుడి మీద ఆధారపడి నువ్వు నమ్మకంతో ఏదొచ్చినా ఏమొచ్చినా నేను కదలను మెదలను గట్టిగా ఉంటే గాలి ఈసి వెళ్ళిపోతుంది. పడిపోతుంటే ఏం చేస్తారు పిల్లలు? అప్పుడప్పుడు ఓరక బండ అవుతుంటారు. నువ్వు ఏదన్నా ఒక దాన్ని ఇది కడుతున్నావు అనుకో, అప్పుడు ఆడుకుంటావు కదా, పాటలు పెట్టిన అనుకో, వాడు వచ్చి ఆట పన్నుతాడు, నువ్వు మళ్ళీ నిలబడతావు పన్నుతాడు. వాడికి అది ఆటలాగా అయిపోయింది. నువ్వేమో ఏందిరా వీళ్ళు అసలు అనుకుంటావు, నువ్వు బాధ అయిపోయింది. కానీ గట్టిగా పునాదిగా వేసి పెట్టిన అనుకో, 2 సార్లు ఎట్ట నెడుతున్నా బల్లేదని అది బల్లేదు నాకెందుకని ఆడేయకపోయింది. నువ్వు పడిపోతుంటే నేను పన్నుగుతుంటారు నీ చుట్టూ చేరి లోకం. అదే నువ్వు స్టాండర్డ్గా నిలబడితే నేను ఏం చేయలేరంటే, ఎందుకంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ జీవితం పరలోకానికి కట్టబడింది. నీ జీవితం పరలోక రాజ్యానికి విలువైనది. కాబట్టి పరలోక రాజ్యానికి విలువైనటువంటి నీ జీవితము నువ్వు దేవుని చేతిలో కట్టబడ్డావు కనుక దేవుడు అదే చెప్తున్నాడు. సో మొదటి సమయాలు 12:21 చదివి ప్రార్థన చేస్తాను. సమయం అయిపోయింది కాబట్టి 12:21. ఆయనను విసర్జింపకుడి, ఆయనను విసర్జించువారు ప్రయోజనము మాలినమై రక్షింపలేని మాయా స్వరూపములను ఆమేన్ నిజముగా అవి ఏంటిదంటమ్మా? దేవుణ్ణి విసర్జిస్తే మీ జీవితాలు దేని వైపు మలుతాయి అంట? మాయ వైపు. మాయ అంటే ఏందమ్మా? ఎప్పుడైనా చూసారు మీరు? ఏంది మాయ అంటే?
ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా. అతని ఒక మనిషి అంతటా మారిపోయింది. ఏంటంటే దేవుని ఎప్పుడైతే విసర్జించారో జీవితాలు మాయ వైపు మారిపోయాయి. ఎప్పుడైతే అలా అయిపోయినాయో వాళ్ళ జీవితాలు ఒక రకమైనటువంటి భ్రమలోనికి వెళ్ళిపోయాయి. అందుకని ఇశ్రాయేలుకి ఏం చెప్పారంటే, మీరు దేవుణ్ణి విడిచిపెట్టకుడి, ఎప్పటికీ విడిచిపెట్టొద్దు. ఎందుకంటే ఈ లోకమంతా మాయ, అంతా మాయ, ఏది నిజం కాదు. మన కళ్ళకు కనిపించే దాన్ని కూడా నమ్మొద్దని ఊరు చెప్పాడమ్మా. యేసుప్రభు చెప్పాడు, నీ కళ్ళ ఎందుకు కనపడిన కూడా నమ్మొద్దు అన్నాడు. ఎందుకంటే నీ కళ్ళ ముందు చూసింది కూడా ఒక రోజు నీకు అబద్ధంగా తెలిసే రోజు వస్తుంది. సమస్తమును గుర్తించిన వాడిని నేనే. మరి ఎందుకు ఇలా జరిగిందంటే ఇశ్రాయేలీయులను భ్రమలోనికి తీసుకుపోవడానికి అయ్యింది. ఎంత గొప్ప దేవుని విడిచి నిజంగా అస్తరోతుల వైపు వెళ్ళారంటే మామూలు వాళ్ళు. ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్న మమ్మలను బయటికి తీసుకొచ్చిన దేవుని కంటే ఈ అస్తరోత మన గొప్పదా? కానీ దేని వైపు, దీని మాయలో ఎందుకు పడిపోయారు వాళ్ళు? దేవుణ్ణి విసర్జించారు, దీని మాయలను కలిపారు. కాబట్టి ఈరోజు మనందరికీ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఉపవాసం అండి ప్రార్థన చేయమంటే, ఉపవాసం అనగానే అన్నం తినకుండా కూర్చోవటం అని నేను ఎప్పుడు చెప్పడం. ఓకే, ఓపికంటే తినండి కాదంట. ఎందుకు తినకూడదు కూడా చెప్పాను ఒకసారి, మీకు అర్థం కాలేదు. శరీరంలో ఉన్నటువంటి యొక్క వస్తున్న వాటిని చంపుకోవడానికి తినకున్నాను. కానీ ఉపవాసం ఎట్టుకుండాలి, మన జీవితాల్లో మనం డిస్టర్బ్ చేసే ఏమున్నాయో వాటికి మనం ఉపవాసం ఉండాలి. ఇది నన్ను డిస్టర్బ్ చేస్తుందంటే దానికి అసలు నీ మనసులోని కూడా అది రాకుండా ఉండాలి. ఎట్ట రాకుండా ఉంటుందంటే ఆ ఖాళీని దేనితో ఫిల్ చేయాలి? దేవునితో ఫిల్ చేసేయాలి, దేవుని మాటతో ఫిల్ చేసేయాలి. నమ్మకం ఇచ్చాను నా దేవుడు. ఫిలిస్తీన్లు అంతమంది వచ్చినా నా దేవుని ముందు ఏమి చేయలేకపోయారు. ఈ లోకం నా ముందంతా పడిపోవటం చాలా ఈజీ, కట్టడమే చాలా కష్టం. చాలా కష్టం జీవితాలు కట్టబడటం. కాబట్టి సమయమున ఇక్కడున్న మనకును, ఈ కుటుంబమునకు, ఈ ప్రాంతంలో వినుచున్న సంఘమునకును దేవుని ద్వారా తెలియజేయని మాట ఒకటేంటంటే, పట్టుదల కలిగి దేవునికి మాట ఇచ్చి తాను చెప్పినట్టుగా పూర్ణ హృదయంతో ఆయన వైపు తిరిగిన ఎడల దేవుడు మునపటి కంటే అధికమైన సంతోషము నీకును నీ జీవితానికి అనుగ్రహిస్తాడు. అలాంటి కృప దేవుడు దయచేయను కాక. ఆమేన్. అందరము తల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. అందరము ప్రార్థన చేద్దాం. నిజముగా దేవుడు ఇక్కడ నీతో నాతో